క్రికెట్ వీడియోస్. ఈరోజు అయితే నా బ్యాట్ అయితే ఇంకోసారి అయితే నాకైతే చేయబోతున్నాను. సో నా ఫస్ట్ పార్ట్ అయితే చూపించాను కదా, అప్పుడు అయితే కొత్తగా ఉంది. సో ఇప్పుడైతే కండిషన్ అయితే చూద్దాం. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మార్చ్లో ఉన్న మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కదా. సో ఆల్రెడీ 7 months అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే ఇందుకైతే హ్యామర్ అయితే మా ఫ్రెండ్ అయితే, సో ఇప్పుడైతే నాకైతే చేస్తున్నాను. ఇప్పుడైతే మొన్న చూపిస్తాను హ్యామర్ తోటి ఎలా నాక్ చేసుకోవాలి. అప్పుడైతే హ్యాంగింగ్ బాక్ తోటి నాక్ చేశాను. సో ఇప్పుడైతే ఎలా నాక్ చేయాలో చూపిస్తాను కదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది హ్యామర్, ఇది నా బ్యాట్. ఆల్రెడీ కొంచెం కండిషన్ చూసుకోవచ్చు. ఇదిగోండి ఫైబర్ టేప్ అంతా ఇక్కడ నుంచి చినిగిపోయింది. ఇదిగోండి అంత బ్లాక్ గమ్ అంటే అనిపోయింది. ఇదిగోండి స్టిక్కర్స్ అయితే నేను తీసేసాను. ఇదిగోండి ఎస్ఎస్ బ్రాండ్ది. గ్రిప్ కూడా మార్పిచ్చేసాను. ఇదిగోండి ఇప్పుడైతే నాక్ అయితే చేద్దాం. ఫస్ట్ మీరైతే హ్యామర్ అయితే తీసుకోవాలి. హ్యామర్ కానీ మీరు సాక్స్లో బాల్ వేసి అయితే అసలు అయితే చేయొద్దు. సో అప్పుడు నేనైతే సాక్స్లో బాల్ వేసి అయితే వితౌట్ హ్యాంగింగ్ బాల్ అయితే కొట్టడం వల్లనే సో ఇదిగోండి ఇవన్నీ అయితే స్టిక్కర్ అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి సో తర్వాత సో అందుకే చేయకూడదు. సో నాకింగ్ హ్యామర్ తీసుకోండి. తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కొత్త బ్యాట్ అయితే ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేయండి. సో నాది అప్పుడే నాకింగ్ అయితే అయిపోయింది హ్యామర్ బాల్ తోటి. ఇప్పుడు ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలో హ్యామర్ తోటి. సో ఎడ్జెస్ ఉన్నాయా, ఇదిగోండి ఇది ఒక ఎడ్జ్ అనుకోండి. స్లోగా ఇదిగోండి ఇట్లా డ్రాగ్ కిందికి ఇట్లా కొట్టి ఇట్లా కిందికి ఒక 20 ఇదిగోండి ఈ ఏజ్ 20 పెట్టేసిన తర్వాత మీరైతే టో రీజియన్కి అయితే రావాలి. సో ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్కి అయితే మీకు ఇది చూపించాను. సో నా 2 నాకైతే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం అయితే సెకండ్ అయితే టో రీజియన్కి అయితే వద్దాము. టో రీజియన్ ఎలా గెస్ట్ చేయాలంటే ఇదిగోండి ఇది ఎక్కువ ఉందా వుడెన్ కలర్, దాని కిందనే స్వీట్ స్పాట్ ఉంటుంది. సో దానికి ఇది వుడ్ తక్కువైతే ఉంటుంది కదా. సో ఇదంతా మిడిల్ పార్ట్ అన్నట్టు, అంటే సారీ టో పార్ట్ అన్నట్టు. సో టోని కూడా ఎందుకు నాక్ చేయాలంటే సో ఇప్పుడైతే మీరు నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మ్యాచెస్ అప్పుడు కానీ బౌలర్స్ కానీ యార్కర్స్ అయితే వేస్తారు. యార్కర్స్ వేసినప్పుడు మీరు దాన్ని ఆడడానికి వెళ్ళేటప్పుడు బాల్ అయితే టో రీజన్కి వెళ్ళి క్రాక్ చేసే ఛాన్సెస్ అయినాయి. సో ఇదిగోండి ఆల్రెడీ నా బ్యాట్కి అయితే క్రాక్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి ఇది యార్కర్ వల్ల. ఇదిగోండి ఇది కూడా. సో దానికి మనము హ్యామర్ తోటి అయితే టో రీజన్ అయితే నాకైతే చేయాలి. సో ఇప్పుడైతే చూద్దాం. సో దీనిలో స్లోగా మీరు 90 degrees 45 degrees ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇది టో తప్ప ఈ 2 parts అయితే నాక్డ్ అయితే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ అయితే 2 edges, తర్వాత మిడిల్ నా టో అయితే నాక్డ్ అయితే సరిగ్గా లేదు. సో ఇప్పుడైతే నాకైతే చేస్తాను. సో ఆల్మోస్ట్ 20 minutes చేస్తే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా కొట్టకూడదు. స్ట్రైట్ కొడితే ఏమవుతుందంటే టో రీజన్ అయితే కొంచెం అయితే బెండ్ అయితే అవుతుంది. సో అప్పుడు బాల్స్ తెలంగాణ ఇరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇవ్వండి ఇలా కొట్టారనుకో టోని ఇది కిందికి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి అదిగోండి అలా కిందికి అయితే వెళ్ళిపోతుంది అలా కొడితే. సో మీరు అందుకే ఇట్లా 45 degreesలో కొట్టాలి. ఇది చూపిస్తారు చూడండి అలా. సో నెక్స్ట్ పార్ట్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నా అంటే ఏం చెయ్యకూడదని. సో తర్వాత మిడిల్ అయితే మీకు తెలిసే ఉంటుంది. మిడిల్ చెప్తాను మిడిల్ కొట్టండి. నా బ్యాట్ పంచ్ అయితే చాలా బాగుంటుంది. సో ఏం చేయకూడదంటే హ్యామర్ తీసుకున్నారా దీన్ని గట్టిగా కొట్టకూడదు. అంటే ఇట్లా ఎంత గట్టిగా కొడితే అంత తొందరగా అయిపోతాయి అనుకోకండి. తొందరగా అయితే అయిపోవు. సో ఎలా ఉంటాయి అలాంటి అంటే బ్యాట్కి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఒకవేళ గట్టిగా కొడితే బ్యాట్కి క్రాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకోటి స్టిక్కర్ దగ్గర కూడా చాలా గట్టి కొట్టద్దు. ఒకవేళ మీరు నాక్ చేయాలనుకుంటే 6 స్టిక్కర్ దగ్గర
స్లోగా 90 degreesలో కొట్టండి. స్లోగా అది కూడా గట్టిగా కొట్టారనుకో అది కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. హ్యాండిల్ దగ్గర క్రాక్ అయితే వస్తుంది హ్యాండిల్ దగ్గర. సో అదే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి ఒకవేళ మీరు ఇంగ్లీషులో కానీ కాశ్మీరీలో కానీ నాక్ చేసేటప్పుడు. సో ఒకటి ఎప్పుడే కానీ ఇదిగోండి ఈ రీజన్లో కొట్టకూడదు హ్యామర్ని. ఇదిగోండి ఇలా కొడితే ఏమవుతుందంటే కొంచెం టో అనేది వీక్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇది బ్యాట్ ట్యాప్ చేస్తాం కదా, ట్యాప్ చేసేటప్పుడు ఇదైతే వీక్ అయితే వెళ్తుంది. సో దీన్ని అయితే వాడకూడదు హ్యామర్ దానిపైన. సో అంతే జస్ట్ అయితే రోజు ఒక 20 minutes అయితే చేసుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే టేప్ వేయకముందు ఆయిలింగ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఆయిలింగ్ టేప్ వేసేసి ఆయిలింగ్ చేస్తారు, అప్పుడు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు అప్పుడు టేప్ తీసేసినప్పుడు అంత వేస్ట్ అయిపోతే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతే ఉంది. తర్వాత కంటిన్యూ నాకింగ్ యువర్ దాట్. సో అంతే కదా. ఈ బ్లాగ్ ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ అందరూ చేసుకోండి. సో వ్యూస్ అయితే క్రికెట్ ఛానల్ అంటే అయితే క్రికెట్ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే ఎక్కువ వస్తుంది, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయటం లేదు. సో క్రికెట్ కిట్కి అయితే 200 వ్యూస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి. ఓకే, టాటా, బాయ్, సీ యూ.